గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. హైడ్రాకు ఐపవర్ విస్తృతాధికారాలు ఇచ్చిన ప్రభుత్వం, ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఇటీవల ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా, వాటిని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ నివృత్తి చేయడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. బలోపేతం దిశగా చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో ఎంఎస్ నెంబర్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలో చేర్చింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలుగా ఇప్పటికీ పనిచేస్తుండగా విధంగా ఇక్కడ హైదరాబాద్ పరిధి హెచ్ఎండి ఇక్కడ త్రిపుల ఓఆర్ఆర్ వరకు పరిధిలో ఉన్న మొత్తం ఇక్కడ హైడ్రా కిందికి వర్తింపజేస్తూ ఇక్కడ హైడ్రాకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్టుగా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పటి నుంచి ఏ కార్యకలాపాలు చేపట్టినా చట్టబద్ధత ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఈ విధంగా విస్తృత అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాలలో కూడా ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. దీని ద్వారా హైడ్రాకు పూర్తి అధికారాలు వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. వాటిని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ నివృత్తి చేయడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేశారన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో ఎంఎస్ నెంబర్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి దీంట్ని ఈ జిల్లాల్లో కూడా విస్తరింపజేసి హైడ్రాను ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కూడా ఔటర్ ఓఆర్ఆర్ వరకు కూడా విస్తరింపజేసి దీనికి పూర్తి అధికారాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా బగ్గుమన్న పశ్చిమాసియా, ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం, ఏకబిగిన 180 ప్రయోగం, టెల్ అవీవ్, జెరూసలేంలను తాకిన మిసైళ్లు, ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్, అలా చేస్తే మరింత విరుచుకుపడతాం ఇరాన్, తీవ్ర పరిణామాలుంటాయి అమెరికా, టెల్ అవీవ్లో 2 సాయుధుల దాడి, 6 మృతి, ప్రాంతీయ యుద్ధం అంచున ఆయా దేశాలు. ఇజ్రాయెల్లోని జెరూసలేం వైపు దూసుకొస్తున్న ఇరాన్ క్షిపణులు, యుద్ధ భయంతో మధ్య ఇజ్రాయెల్లో షెల్టర్లలో తలదాచుకుంటున్న ప్రజలు. ఇరాన్ క్షిపణుల వర్షం, ఏకబిగిన 180 ప్రయోగం అంట, టెల్ అవీవ్, జెరూసలేంలను తాకిన మిసైళ్లు, ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్, అలా చేస్తే మరింత విరుచుకుపడతాం ఇరాన్, తీవ్ర పరిణామాలుంటాయి అమెరికా, టెల్ అవీవ్లో 2 సాయుధుల దాడి, 6 మృతి, ప్రాంతీయ యుద్ధం అంచున ఆయా దేశాలు. ఈ విధంగా ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్పై విరుచుకుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా ఎక్కువ అవుతున్నట్టుగా చూసుకోవచ్చు. వీటి మధ్య ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పేర్లు వినిపిస్తున్న యుద్ధాల మధ్య ఈ విధంగా ఇరాన్పై అమెరికా విరుచుకుపడుతుంది. అదేవిధంగా ఇజ్రాయెల్కు ఇరాన్కు పడట్లేదు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఇజ్రాయెల్పై ఇరాన్ తిరగబడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అక్కడ భయంతో ఇజ్రాయెల్లో షెల్టర్లలో తలదాచుకుంటున్న ప్రజలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద అక్కడ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పైన్
ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు తీరొక్క పూలతో ఊరంతా పండగ నేటి నుంచే బతుకమ్మ. ప్రకృతిని పువ్వులను దేవతలుగా కొలుస్తూ 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబరాలు తెలంగాణ ముంగిళ్లలోకి వచ్చేశాయి. సబ్బండ వర్గాలు ఏకత్వ స్ఫూర్తిని చాటుతూ అంగరంగ వైభవంగా నిర్వహించే పూల పండగ బుధవారం నుంచే ప్రారంభం కాబోతుంది. దుర్గా నవరాత్రులతో పాటు కొనసాగే ఈ వేడుకలను తమ పుట్టింట్లో జరుపుకోవడానికి మహిళలు గ్రామాలు పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ విధంగా దసరా సందర్భంగా బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా హైదరాబాద్ మాసప్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు విద్యార్థులు నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. ఈ రోజు నుంచి ఇంకా ప్రతి ఊర్లో స్టార్ట్ అవుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. బతుకమ్మ దసరా సందర్భంగా మహిళలు వాళ్ళ పుట్టింట్లకు వెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మూసీపై నిర్ణయాలన్నీ బారస హయాంలోనే FTL బఫర్ జోన్ను నిర్ధారించింది వాళ్ళే. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం. వారు చేస్తే ఉప్పు, మేం చేస్తే తప్ప. బారసపై మంత్రి శ్రీధరబాబు మండిపాటు. మూసీ బఫర్ జోన్లను బారస హయాంలోనే గుర్తించారంటూ నివేదికలు చూపుతున్న శ్రీధరబాబు మూసీ నది ప్రక్షాళన పథకాన్ని బారస ప్రభుత్వ హయాంలోనే చేపట్టారని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు వెల్లడించారు. దాన్ని తాము ముందుకు తీసుకెళ్తుంటే తప్పు పడుతున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ, హైదరాబాద్ కూల్చివేతలపై మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బారస నాయకులు వ్యతిరేకిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మూసీ ప్రక్షాళన అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టింది. వాళ్ళు చేపడితే తప్పు, మేము దాన్ని కొనసాగిస్తే ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని తీసుకొస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు తెలియజేస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వము మూసీ గురించి ప్రక్షాళన ప్రణాళిక చేపట్టిన దాన్ని చూపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మంత్రి శ్రీధరబాబు మేము ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ విమర్శిస్తుంది అన్నట్టుగా ఇక్కడ శ్రీధరబాబు చెప్పుకొస్తున్నారు. రైతుల కోసం పోరాడాల్సిందిగా సూచిస్తూ ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి వరి కంకులు ఇస్తున్న అభయ్ పాటిల్, చిత్రంలో కొండా విశ్వేశ్వరరెడ్డి, రాకేష్ రెడ్డి, నగేష్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధర్మపురి అరవింద్, రామారావు పటేల్, మర్రి శశిధర్ రెడ్డిలు తదితరులు. రేవంత్ ఇంటికెళ్లే సమయం ఆసన్నమైంది. భాజపా రైతు దీక్ష ముగింపులో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శి అభయ్ పాటిల్ ఈ విధంగా బీజేపీకి సంబంధించి నేతలందరూ దీక్ష విరమింపజేసి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రేవంత్ ఇంటికెళ్లే సమయం ఆసన్నమైనట్టుగా ఇక్కడ భాజపా రైతు దీక్ష ముగింపు సభలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ కార్యదర్శి అభయ్ పాటిల్ పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంలో తెలంగాణకు కేంద్రం అరకొర కేటాయింపులు. రోడ్లు, వంతెనలకు వాటిల్లిన నష్టమే 7,693 కోట్లుగా నివేదించిన రాష్ట్రం. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 10,320.72 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కేంద్రానికి నివేదించగా 416 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుల నష్టాలకు సంబంధించి మంగళవారం పలు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో నష్ట తీవ్రత భారీగా ఉన్నట్లు గత నెలలో కేంద్రానికి పంపిన నివేదికలో తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 358 గ్రామాలు మునిగిపోయి 2 లక్షల మంది ప్రత్యక్షంగా ప్రభావితమైనట్టు తెలిపింది. రోడ్లు, వంతెనలకు 7,693.53 కోట్ల నష్టం వాటిల్లినట్లు లెక్కగట్టింది. అడిగింది 10,000 కోట్లు అయితే ఇచ్చింది 416 కోట్లే. ఈ విధంగా వరద సాయం కింద తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఇక్కడ 416 కోట్లు పంపించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ జరిగిన నష్టం మాత్రం 10,320.72 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి నివేదించగా 416 కోట్లు మాత్రమే ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంకా నష్టం జరిగింది, అంచనా ఎక్కువగా ఉంది, అది కూడా ఆదుకోవాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ పండుగకి ఎంచుకోండి డేరింగ్ గల దసరా, 10,000 వరకు ఆదా. బజాజ్ వరల్డ్స్ ఫేవరెట్ ఇండియా. బజాజ్ 2 వీలర్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్. పల్సర్ డెఫినెట్లీ డేరింగ్ అండ్ ఇతర పల్సర్ మోడల్ పైన కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ లభ్యం. ఆఫర్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు, యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.